హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఈరోజు టాపిక్ ఏంటంటే అక్టోబర్ 23 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులు అనేవి నిర్వహిస్తున్నారు. అవి ఎవరి కోసం, ఎందుకోసం అని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. అయితే ముందుగా మిత్రులకు అలాగే నా సబ్స్క్రైబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఫ్రీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంప్స్ ఫ్రమ్ October 23 to October 30 in AP. Update your child's ఆధార్ బయోమెట్రిక్ ఫ్రీ ఫర్ 5 to 17 years old. అంటే 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లలకి ఎవరికైనా సరే బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఫ్రీగా చేస్తారు. అది ఎక్కడెక్కడంటే మన ప్రైవేట్ స్కూల్లోని, గవర్నమెంట్ స్కూల్లో కూడా అప్డేట్ అనేది చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పిల్లలందరికీ శుభవార్త. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం అని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. ఈ క్యాంపుల్లో విద్యార్థులు తమ ఆధార్ కార్డులకు బయోమెట్రిక్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఆధ్వర్యంలో పాఠశాలల వారీగా జరుగుతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ క్యాంపులు అనేవి నిర్వహిస్తారు. బయోమెట్రిక్ అప్డేట్ అంటే పిల్లల యొక్క చేతివేళ్ళు అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఐరిస్ తీసుకుంటారు. తర్వాత ఫేస్ ఫోటోగ్రఫీ కూడా తీసుకుంటారు. మనకి 5 years బిలో ఉన్న పిల్లలందరికీ ఓన్లీ ఫోటో ఒకటి తీసుకొని ఆధార్ నంబర్ అనేది అప్డేట్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత మనకి 5 years తర్వాత నుంచి మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల గురించి ఈ బయోమెట్రిక్ అప్డేట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అందుకోసం అని చెప్పి ఈ క్యాంప్ని బాగా యూజ్ చేసుకుంటారని ఈ వీడియో చిన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం కోసం చేస్తున్నాను. ఈ బయోమెట్రిక్ అప్డేట్స్ అనేవి జరిగిన తర్వాత కొత్త ఆధార్ కార్డు అనేది వస్తుంది. అప్డేట్ సమయంలో పిల్లలు స్వయంగా హాజరై ఉండాలి. వారి యొక్క పాత ఆధార్ కార్డు ఏదైతే బాల ఆధార్ కార్డు అనేది తీసి ఉంచుతారో ఆ ఆధార్ పట్టుకొని అటెండ్ అవ్వాలి. మీకు ఈ ఆధార్ అప్డేట్ క్యాంపులకు సంబంధించిన పూర్తి వివరాలు మన వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నాను. మన వెబ్సైట్ నేమ్ indianjobzone.com. ఒకసారి సందర్శించండి, మీకు ఇంకా పూర్తి వివరాలని ఇందులో తెలుస్తాయి. ఆధార్ అప్డేట్ కోసం వెళ్లే ముందు మీరు ఒక ఫామ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. అది మీకు కావాలనుకున్నట్లయితే మన వెబ్సైట్లో దీనికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా డైరెక్ట్గా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అప్లికేషన్ ఫామ్ అని టైప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే మీకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఆ ఫామ్ తీసుకొని దాంట్లో పిల్లల పేరు, ఆధార్ నంబరు ఫస్ట్ ఎంటర్ చేయాలి. బయోమెట్రిక్ అప్డేట్ అనే పట్టిక వద్ద టిక్ చేయాలి. పిల్లలు సంతకం చేయకపోతే తల్లి లేదా తండ్రి సంతకం చేయొచ్చు. ఫారంతో పాటు ఆధార్ కార్డు తీసుకొని సమీప ఆధార్ సెంటర్, అంటే మీకు ఎక్కడైతే ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారో అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ కానీ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఈ ఫారాన్ని ధృవీకరిస్తారంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఆధార్ అప్డేట్ అనేది పూర్తిగా ఉచితంగా చేస్తారు. నమోదైన తర్వాత, అంటే అప్డేట్ అయిన తర్వాత రసీదు అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే 5 సంవత్సరాల్లో పిల్లలకి ఆధార్ నమోదు సమయంలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. అయితే వారు 5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ చేయడం తప్పనిసరిగా మన గవర్నమెంట్ అనేది రూల్ అనేది పెట్టింది. అలా చేయకపోతే ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం పథకం, రేషన్ కార్డు లాభాలు లభించకపోవచ్చు. పాఠశాలల ప్రవేశాల్లో కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాలి. కొత్త ఆధార్ కార్డు అనేది దరఖాస్తు చేసిన 10 రోజుల్లోపు ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత 1 నెలలో పోస్ట్ ద్వారా మీ ఇంటికి కొత్త ఆధార్ కార్డు అనేది వస్తుంది. మీకు ఇంకా తొందరగానే కావాలనుకున్నట్లయితే కొత్త ఆధార్ కార్డు మీకు తొందరగా రాకపోతే 50 రూపీస్ అనేది ఆన్లైన్లో చెల్లించి ఏటీఎం సైజు పీవీసీ కార్డు అనేది మనం అప్లై చేసుకున్నట్లయితే మనకు పోస్టల్ ద్వారా
1 వీక్ లోపలే వచ్చేస్తుంది. మీకు పీవీసీ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన లింక్ అనేది మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాను. మీరు వెబ్సైట్లో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది, ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేస్తుంది. గడువు లోపల చేసుకోకపోతే ఈ అప్డేట్కి 125 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. మీకు తెలిసిందే, ఒకసారి మనకి ఫ్రీగా చేస్తున్నప్పుడు చేసుకోలేకపోతే తర్వాత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోని ఎంత ఛార్జ్ చేస్తారనేది వాళ్ళు పెట్టేది తక్కువ పెడతారు ఫీజు అనేది, కానీ బయట తీసుకునేది చాలా ఎక్కువ తీసుకుంటారు. సో ఈ ఫ్రీ క్యాంప్స్ అనేవి యూజ్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్యాంప్ జరుగుతున్న దగ్గరలో ఉన్న ఏదైనా స్కూల్స్, మీ పిల్లలు చదువుతున్న స్కూల్స్కి అయినా వెళ్ళి అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఆధార్ అప్డేట్ అనేది ఈజీగా అయిపోతుంది. అంటే ప్రతి స్కూల్లో చేస్తారు కాబట్టి రద్దీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా మీ పని అయిపోద్ది. ఈ ఆధార్ స్పెషల్ క్యాంప్లో బయోమెట్రిక్ అప్డేట్తో పాటు ఇతర ఆధార్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే మీకు ఇంకేమైనా అందులో సర్నేమ్ కానీ నేమ్లో కానీ ఏమైనా తప్పులున్నా సరే అవన్నీ కూడా అక్కడే క్లియర్ చేసుకోవచ్చు. గతంలో ఉన్న ఫీజుల కంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆధార్ సర్వీస్ ఫీజులు కొంత అనేవి పెరిగాయి. కాబట్టి ఈ ఫ్రీ క్యాంపులు జరుగుతున్నప్పుడే మీరు వాటిని వినియోగించుకున్నట్లయితే మీ ఆధార్ అప్డేట్ అనేది, మీ పిల్లల యొక్క ఆధార్ అప్డేట్ అనేది చాలా ఈజీగా అప్డేట్ అయిపోతుంది. సో ఈ క్యాంపులు అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.